ఫోన్లు మాట్లాడద్దు. వస్తాయని తెలుసు, చాలా బిజీ మనం. పని పాట లేనోడల్లా ఇప్పుడు ఫోన్ చేస్తాడు, పని ఉన్నాడు ఎవడు చేయడు. హల్లెలూయా. అసలు అందరం చెప్తాం హల్లెలూయా. సౌండ్ ఏదో ఈ సౌండ్ కొద్దిగా పెంచి సెట్ చేయి. ఇది ఈ బాక్స్ది. ఈ సంవత్సరం గాను దేవుడు మన మినిస్ట్రీకి అనుగ్రహించినటువంటి వాగ్దానము ఆదికాండము 24వ అధ్యాయము 31వ వాక్యంలో, తొందరొద్దు ఆదికాండము 24వ అధ్యాయము 31వ వాక్యంలో, యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా లోపలికి రమ్ము, నీవు బయట నిలవలేలా. లోపలుంటేనే కదా ఆశీర్వాదాలు, బయట ఉంటే ఎలాగొస్తాయి? అందులో లాబాను రెబ్కా యొక్క అన్న వంటలకు నీళ్ళు పోసానన్నా, అతను ఎక్కడికో రాత్రి ఇల్లు బస లేదంట, నువ్వు వెళ్ళి కాస్త మాట్లాడకపోయావా అంటే వెళ్ళిడు. అన్నకున్న బాధ్యత చూడండి. అన్న ఒకసారి వెళ్ళి చూడవా అంటే వెళ్ళాడు. కొంతమంది అన్నలు ఉంటారు, ఇగో వస్తామా అంటారు, 10 రోజులైనా రారు. కొంతమంది అన్నలు ఉంటారు బాధ్యత, కొంతమంది అన్నదమ్ములు బాధ్యతతో ఉంటారు. పెళ్ళై 20-30 సంవత్సరాలైనా కొంతమంది అన్నలు పెట్టిపోతలకి ఏమాత్రం తక్కువ చేయరు చెల్లెళ్ళకి. పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా తోటి మన కోడలకి మేనకోడలకి మేనల్లుళ్ళకి ఏమాత్రం తక్కువ చేయకుండా మా అన్న ఒకడు ఉన్నాడనే ధైర్యంతో ఉంటారు. రెబ్కా కూడా అంట, అన్న ఒకసారి వెళ్ళి చూసి మాట్లాడకపోయావంటే అతడు దూరం నుంచి చూసి గుర్తుపట్టి, ఇతడు ఆశీర్వదించబడ్డవాడు, మామూలు ఆశీర్వదించబడ్డవాడు కాదు, యెహోవా వలన ఆశీర్వదించబడ్డవాడు అంటున్నాడు. యెహోవా వలన ఆశీర్వదించబడ్డవాడా లోపలికి రమ్ము, బయట నిలవనేలా. వాట్ ఏ వండర్ఫుల్ కాలింగ్. ఏంద్రా మా చెల్లెనేమో అన్నావంటే ఏంది అనలే. గుర్తుపట్టాడు. ఆయనకున్నటువంటి లాబానుకున్నటువంటి మంచి జ్ఞానం చూడు. ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడ్డవాడు, పొరంబొకు కాదు. ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడ్డవాడు. ఓకే, ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడ్డవాడు. అప్పటికే లాబాను వయసు కూడా చాలా ఎక్కువనే అనుకోండి. ఇస్సాకుకే పెళ్లి వయసు వచ్చింది అంటే లాబాను వయసు ఎంత ఉండొచ్చు? ఒక 10 సంవత్సరాలు ఎక్కువ, ఒక 15 సంవత్సరాలు ఎక్కువ. అప్పటికే 40-45 సంవత్సరాలు ఉండొచ్చు ఆయన. క్షమించాలి, ఎలియాజరు వయసు ఓ 40-45 సంవత్సరాలు ఉండొచ్చు. ఈ ఎలియాజర్ని లాబాన్ అంటా ఉన్నాడు, యెహోవా ద్వారా ఆశీర్వదించబడ్డవాడా లోపలికి రమ్ము. అసలు ఎలియాజర్ అక్కడికి రావాల్సిన పనేంటి? ఆ నీటి బావి దగ్గరకు రావాల్సిన పని ఏంటంటే, అబ్రహాము యొక్క పనివాడు ఎలియాజరు. అబ్రహాము యొక్క పనివాడే అంత తేజోమయుడుగా ఉన్నాడు, యజమానులాగా ఉన్నాడు, ఆశీర్వదించబడ్డవాడిలాగా ఉన్నాడు. అబ్రహాం యొక్క పనివాడే ఎలియాజరే ఆశీర్వదించబడ్డవాడిలాగా కనిపిస్తూ ఉన్నాడు అక్కడ. చూడండి, లాబాను అంటే అందమైన తెల్లని వాడనంట. లాబాన్ అంటే అందమైన, ఎవరైనా అందంగా పుడితే ఈ పేర్లు పెడదాం,
అంటే ఇప్పటిదాకా పుట్టలేదని కాదు, ఇక మీదట అందరికి పెట్టేశాం కదా, ఇక మీదట యేసు నామంలో అందమైన తెల్లని వాడని అర్థం. ఎలియాజరు అంటే సహాయకుడు అని అర్థం. ఎవరు? ఎలియాజరు అంటే సహాయకుడు. ఈ అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరు అబ్రహాము కుమారునికి పెళ్లి కుమార్తెను వెతకడానికి వచ్చాడు ఆ ఊరికి. వచ్చి రిబ్కాను చూశాడు. రిబ్కాలో అతనికి నచ్చిన ఆ యజమానుడు చెప్పిన గుణలక్షణాలన్నీ తనలో ఉన్నాయి. అడిగాడు, ఈ రాత్రి మీ ఇంట్లో బస చేయొచ్చా? ఉండండి, మా అన్నను అడుగుతా ఏమంటాడు అని అంటే, పరిగెత్తుకుంటే వెళ్ళి అన్నకి చెప్పింది, అన్న ఎలియాజర్ అనేటువంటి అబ్రహాము దాసుడు ఎవరు వచ్చారన్నా, ఈ రాత్రి బస చేయడానికి స్థలం కావాలంట. అంటే ఆయన బయటకు వచ్చి అంటున్నాడు, యెహోవా చేత ఆశీర్వదించబడ్డవాడా, లోపలికి రమ్ము, బయట నిలవలేలా, నీకు నీ వంటలకు కూడా స్థలం ఉంది ఇక్కడ. నమ్మినారు గడి చెప్పలు కొడుతూ ప్రభునామమే పరదా. హల్లెలూయా. నీకు నీ వంటలకు కూడా స్థలం ఉంది. మన ఇంట్లో ఒక్కొక్కసారి ఒక 10 మంది బంధువులు ఎక్కువ అయ్యారంటే, పెళ్ళిళ్ళు అయ్యారంటే ఇల్లు సరిపోదు, ఇరుక్కుంటుంది. ఈ ఎలియాజర్ ఇంట్లో అంట వంటలు కూడా ఉండొచ్చంట. హల్లెలూయా. ఎంత పెద్ద ఇల్లు. నేను అంటాను, ఒక 15-20 మంది బంధువులు వచ్చినా కూడా సమృద్ధిగా ఒక 4 రోజులు గడిపేంత ఇల్లు నా దేవుడు మీకు అనుగ్రహించును గాక. కొట్టచ్చుగా. ప్రయత్నాలు చేయండి. 2024లో స్థిరాస్తి దేవుడు మనకు కలిగించబోతా ఉన్నాడు. ఖచ్చితంగా నూతన గృహము, నివాస యోగ్యమైన ఇల్లు పట్టణములోనే మనం కట్టుకోబోతా ఉన్నాము. హల్లెలూయా. 2024లో కట్టేద్దాం యేసు నామములో. ఎలియాజరు తన ఇంట్లో చేర్చుకున్నాడు. లోపలికి రమ్మంటున్నాడు. బయట ఎవరుంటారు, లోపల ఎవరుంటారు? బయట దరిద్రుడు ఉంటాడు, బయట పనికిమాలినోడు ఉంటాడు, బయట త్రాగుబోతాడు ఉంటాడు, తిరుగుబోతాడు ఉంటాడు, వ్యభిచారం చేసేవాడు ఉంటాడు, నరహంతకుడు ఉంటాడు. లోపల ఆశీర్వదించబడ్డవాడు ఉంటాడు. ఈ 2024 సంవత్సరంలో మీరు ఆశీర్వదించబడ్డవారు కాబట్టే 2024లో నా దేవుని మందిరంలో వచ్చి కూర్చున్నారు. హల్లెలూయా. ఆశీర్వదించబడిన వారు లోపలుంటారు, బయట పనికి మాలినోళ్ళు ఉంటారు. నిజమే. మనలో కూడా కొంతమంది లోపలికి వచ్చి ఆశీర్వదించబడతాం, బయటికి వెళ్ళి పనికి మాలినోళ్ళలాగా మారుతాం కాదా? లోపలేమో భక్తి పరులాగా ఉంటాం మందిరంలో, బయటికి వెళ్ళిన తర్వాత మనుషులతో కలిసిపోయి, లోక మాలిన్యాలతో కలిసిపోయి విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటాం. ఆశీర్వదించబడ్డవాడు కాదు, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. అటువంటి వారు ఆశీర్వదించబడ్డవారు. అటువంటి వారు లోపలికి పిలుస్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 55వ వాక్యం. క్షమించాలి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 33వ వాక్యం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 33వ వాక్యం. కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలబెట్టను. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడ్డవాడా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు పరచబడిన రాజ్యములో
స్వతంత్రించుకోండి. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు పరలోక రాజ్యానికి మనకు ఆహ్వానిస్తున్నటువంటి ఆహ్వాన పత్రిక. ఇది యేసు ప్రభు తండ్రి ఇంట్లోకి మనల్ని ఆహ్వానిస్తున్నటువంటి ఆహ్వాన పత్రిక. ఈ ఆహ్వాన పత్రికలో ఏమన్నదంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా లోపలికి రండి, బయట నిలువనేలా. తండ్రి చేత ఆశీర్వదించబడితేనే పరలోక రాజ్యంలో ఎంట్రన్స్, లేకపోతే బయట ఉన్నోడికి ఆశీర్వాదాలు లేవు, లోపల ఉన్నోళ్ళకే ఆశీర్వాదాలు. తండ్రి చేత ఆశీర్వదించబడేవాడా లోపలికి రా అని పిలుస్తున్నాడు యేసు ప్రభు. 34 కూడా చదవమ్మా. అప్పుడు రాజు నా తండ్రి చేత ఆశీర్వదించబడినవాడా లోపలికి రండి, పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఇదిగో ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. తండ్రి చేత భూమి మీద ఆశీర్వదించబడ్డ ప్రజలారా లోపలికి రండి. ఎక్కడికి? పరలోక రాజ్యంలోకి. మీ కొరకు భూమి పునాది వేయబడక మునిపే ఉన్నటువంటి ఈ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. పరలోక రాజ్యం స్వతంత్రించుకోవాలంటే భూమి మీద తండ్రి చేత ఆశీర్వదించబడాలా, అప్పుడు పరలోక రాజ్యంలోకి ఎంట్రన్స్. లేకపోతే బయటనే నో ఎంట్రన్స్. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21-22 వాక్యాలు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును అదిగో తండ్రి ఇంట్లోకి ప్రవేశించడు, పరలోక రాజ్యంలోకి ప్రవేశించడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు. లేకపోతే యేసు ప్రభు రాత్రి 5 గంటల పొద్దున 5 గంటలకు లేచి మధ్యాహ్నం 3 గంటలకి 12 గంటలకి 1 గంటలకి మధ్యాహ్నం సాయంత్రం యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు అన్నా కూడా నీకు పరలోక రాజ్యము దొరకదు. అర్థమవుతుందా? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించు, పరలోక రాజ్యం లోపలికి వెళ్ళలేడు. తండ్రి చిత్త ప్రకారముగా జరిగించువాడే పరలోక రాజ్యంలోకి ఎంట్రన్స్. నమ్మినారు గడి చెప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఆరాధన అనేసరికి ఇదిగో మనకున్న 800 గజాలు కూడా సరిపోకుండా ఇదంతా నువ్వు ఆరాధనలో ఊడ్చేసినా కూడా వ్యర్థమే. ప్రభువా ప్రభువా అని పలుకు ప్రతివాడు తండ్రి రాజ్యంలోకి రాలేడు. తండ్రి చిత్త ప్రకారం జరిగించేవాడే పరలోక రాజ్యంలోకి రాస్తాడు. ఆశీర్వదించబడ్డవారే లోకి వస్తారు, లోపలికి వస్తారు. అట్టిక్ చేసుకోండి. లోపలికి రమ్ము, బయట నిలవనేలా. ఎవరు? తండ్రి చిత్త ప్రకారంగా జరిగించిన వాడా లోపలికి రమ్ము, బయట నిలవలేలా. నా తండ్రి చేత ఆశీర్వదించబడ్డవాడా లోపలికి రమ్ము, బయట నిలవనేలా. ఆశీర్వదించబడిన వారే లోనికి వస్తారు. ఆశీర్వదించిన వారు ఎవరు? ఇది కూడా పాయింటే కదా. ఆశీర్వాదాలంటే మెద్దలు మేడలు, కార్లు బంగళాలు, 100-200 గజాల స్థలము, ఉండడానికి మంచి ఇల్లు, ఇవి కాదు ఆశీర్వాదాలు. ఇవి భూ సంబంధమైనవి. ఏ రోజైనా వీటిని మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్ షెల్టర్. వీ హ్యావ్ పర్మనెంట్ షెల్టర్ ఇన్ హెవెన్. నమ్మినారు గట్టి చెప్పలు కొడుతూ ప్రభునామం. వచ్చిరా అని ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు కొట్టచ్చుగా. హల్లెలూయా. ఏదో ఫ్లోలో ఒక ఇంగ్లీష్ వచ్చింది అన్న, సూపర్ ఇంగ్లీష్ ఆశీర్వదించబడ్డవారు ఎవరు? ఆశీర్వదించబడ్డవారే తండ్రి ఇంటిని స్వతంత్రించుకుంటారు, తండ్రి ఇంట్లో ఉంటారు.
ఆశీర్వదించబడ్డవాడినే లోపలికి రమ్ము అని పిలుస్తూ ఉన్నాడు. చూడండి, అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయం 1వ వాక్యంలో 3 గంటలకు పేతురును యోహానును ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. దేవాలయంలోకి వెళ్ళువాని ప్రతిదినము వానిని ద్వారమునొద్ద, వీడు ద్వారం దగ్గరనే ఉంటాడు, లోపలికి రాడు. నేను అంటాను, పుట్టుకుంటివాడు వీడు. ఎవరు వీడు? పుట్టుకుంటివాడు. వీడిని జనాలు ఏం చేస్తున్నారంటే మోసుకొచ్చి శృంగారం అనే దేవాలయం దగ్గర కూర్చోబెట్టి, అది కూడా గుమ్మం దగ్గర కూర్చోబెట్టి, అరే అడుక్కోరాను అనేసి వెళ్ళిపోతున్నారు. మరలా సాయంత్రం వస్తున్నారు, మరలా సాయంత్రం ఎత్తుకుంటున్నారు, మరలా తీసుకుపోయి ఇంట్లో కూర్చోబెడుతున్నారు. వీడి జీవితంలో వీడు పుట్టుకుంటాడు, కనీసం 2 అడుగులు వేసినా కూడా మందిరంలోకి వెళ్ళిపోతాడు కదా. దేవాలయం గడప దగ్గరనే కదా ఉన్నాడు. అరే ఒకసారి లోపల ఏముందో చూద్దాం రా అని అనాలి కదా. వీడు బయటనే ఉంటాడు. గాలేదవా వీడికి ఎంతసేపు సంపాదన. కమన్ 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 బాబా ఇదే పని వీడికి. ఒక అడుగు లోపలికి వేద్దాం అనుకోడు. కానీ ఎప్పుడైతే శిష్యులు వచ్చి అతనికి క్రీస్తుని గురించి బోధించారో, నా దగ్గర వెండి లేదు బంగారం. శిష్యులు వచ్చారు, యేసు ప్రభు శిష్యులు అప్పుడే ఫ్రెష్గా పరిశుద్ధాత్మ పొందుకొని కొత్తగా సేవ చేస్తున్నారు. ఫస్ట్ ఆత్మ దొరికింది వీడికి, పట్టారు లప్పక్కడి. మొట్టమొదటి ఆత్మ పేతురు చూశాడు, అమ్మ వీడికి సువార్త చెప్పాలరా ఇప్పుడు నేను, వీడిని పరలోక రాజ్యానికి ఎట్లయినా తీసుకెళ్లాల్సిందే. వీడు పుట్టుకుంటాడు, వీడు ఎప్పుడు లోపలికి రాలేదు, వీడు బయటనే వస్తాడు, కాబట్టి వీడికి నేను సువార్త చెప్పాలి. బాబు మీరు యేసు ప్రభుతో కూడా ఉండేటోళ్ళు కదా. యేసు ప్రభు రోజు చేప గుడ్లు ఇచ్చేటోడు అంట కదా మనుషులకి. రోజు చేప కడుపులో నుంచి, ఒకసారి చేప కడుపులో నుంచి షెకేళ్ళు కూడా తీశారంట కదా. మీ దగ్గర ఏమైనా ఉందా? ఆయన వెళ్ళేటప్పుడు మీకు బాగా మూటలు ఇచ్చి ఉంటాడుగా, ఏమైనా ఈ బాబు అంటే పేతురు అంటాడు, రే మా దగ్గర వెండి లేదు బంగారం లేదు, మా దగ్గర ఉన్నదల్లా యేసు నామం ఒక్కటే, యేసు నామంలో నీకు స్వస్థత కలిగింది లే అన్నాడు. ఆ పుట్టుకుంటివాడు, అంతకాలం నుండి బయట ఉన్నవాడు, ఇప్పుడంట మందిరం లోపలికి వచ్చి గంతులు వేస్తున్నాడట. మందిరం లోపలికి వచ్చి చదవ ఉందాడా, వెంటనే వారి పాదములను చీలమండలమును బలము పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను. నడుచుకుంటూ ఇంటికి వెళ్ళడా? సువార్త వినోడు నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళను. కొట్టడి గడి చెప్పండి యేసు నామములో హల్లెలూయా. గంతులు వేస్తూ దేవాలయంలోకి వెళ్ళాడట. అబ్బా నాకు స్వస్థత కలిగింది, ఇక నేను ఇంటికి వెళ్ళిపోతా, నా భార్య చెప్తా, నా పిల్లలకు చెప్తా, నా కాళ్ళు వచ్చేసాయి అని ఇంటికి వెళ్ళా. స్వస్థత ఇంట్లోనే ఉంటున్నారు. మన దగ్గర కొంత స్వస్థత పొందుకొని మేలులు పొందుకొని దేవుని చేత ఇంట్లోనే ఉంటున్నారు. దౌర్భాగ్యపు మనుషులు. దేవుని చేత స్వస్థత పొందుకున్న కుష్ఠోళ్ళు ఉన్నారు కదా, 9 మందా 10 మంది, ఎంతమంది వచ్చారు? అప్పటి నుంచే ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఏం చెప్పే అవసరం లేదు, అప్పటి నుంచే ఉన్నారు. ఈ కుంటోడంట, పుట్టుకుంటోడంట, స్వస్థత పొందాడంట, క్రీస్తు గురించి సువార్త విన్నాడంట. గంతులు వేస్తూ యేసై నన్ను స్వస్థపరిచాడు అనేసి లోకమంతా చాటుతూ ఉన్నాడంట. నమ్మినారు గడి చెప్పలు కొడుతూ ప్రభు నామమున మహిమపరదాం. హల్లెలూయా. స్వస్థపరచడం ఎందుకు తెలుసా?
నువ్వు నా దేవుని నామాన్ని మహింపరుస్తావని నీ ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. నీ వెళ్ళి దేశమంతా సువార్త ప్రకటిస్తావని, సాక్షిగా ఉంటావని. సేవకుడైన నేను గనక వాక్యం ఎత్తితే ఇదిగో ఈ వందల సంఖ్యలోనే, సేవకుడైన నేను వాక్యం ఎత్తితే యూట్యూబ్లో వందల సంఖ్యలోనే. కానీ ఒక విశ్వాసి స్వస్థత పొందిన తర్వాత, ఒక అనారోగ్యం గలవాడు స్వస్థత పొందిన తర్వాత వాడు గనక సాక్షిగా నిలబడితే భూదిగంతముల వరకు సాక్షిగా నిలబడతాడట. హల్లెలూయా. అందుకే స్వస్థత పొందుకున్న మీరు సాక్షులై ఉండాలి. ఇందా చెల్లి చెప్పింది, సజీవ సాక్షి నేను, లేకపోతే చచ్చిపోయి సాక్ష్యం ఉండేది. కానీ సజీవ సాక్షిగా దేవుడు నన్ను నిలబెట్టాడు. ఇది సాక్ష్యం. ఈ సాక్ష్యం భూదిగంతముల వరకు వెళ్తుంది. వాక్యమైతే ఎదుటి వారి వరకు మాత్రమే, వాక్యమైతే కొంతవరకు మాత్రమే, కానీ సాక్ష్యమైతే భూదిగంతముల వరకు. ఈరోజు మనం గొప్ప గొప్ప దైవ సేవకుల సాక్ష్యాలు వింటుంటాం. సాక్ష్యాన్ని బట్టి కొందరు మారు మనసు పొందుతారు. సాక్ష్యం అయితే భూదిగంతముల వరకు వెళ్తుంది. అందుకే మీరు యూదయ సమరయ దేశం అందంతటా నాకు సాక్షులై ఉండుడి అని యేసుప్రభువు అన్నారు. మంచిది. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము. ఇందులో ఆశీర్వదించబడ్డ వారికి ఏమేం లభిస్తుంది అనేది ఉంటాయి. ఇక్కడ 4 నుంచి చదివినా పర్లేదు, చదమ్మా. ఇంకొద్దిగా పైనుంచి వెళ్ళమ్మా. నీ దేవుడైన యెహోవా మాట విని, మామూలుగా కాదు, శ్రద్ధగా వినిన ఎడల, విని పెడచెవిన పెట్టడం కాదు, విని అవలంబించకుండా పోవడం కాదు, విని మాట వినకుండా ఉన్నట్టుగా కాదు, శ్రద్ధగా వినిన ఎడల భూ సంబంధమైన ఆశీర్వాదాలు చదవండి. ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. నీవు పట్టణంలో దీవించబడతావు, పొలములో దీవించబడతావు, గర్భఫలము నీ భూఫలము, నీ పశువుల మందయు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెల మేకల మందయు దీవించబడును. నీ గంపలు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతము చేయును. గడి చెప్పలు కొడుతూ ప్రభునామం మహిమపరదాం. హల్లెలూయా. అది కాకుండా నీ కొట్లను నీవు చేయు ప్రయత్నములు అన్నిటిలోనూ నీకు దీవెనలు కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ వ్యాపారాలు ఆశీర్వదించబడతాయి. నీవు నా తండ్రి అయిన దేవుని మాట శ్రద్ధగా ఆలకించినట్టయితే, నా తండ్రి చేత దీవించబడ్డవాడా, నా తండ్రి చేత ఆశీర్వదించబడ్డవాడా, లోపలికి రమ్ము. ఇంకోటి ఏముంది? నా తండ్రి చిత్తానుసారంగా జరిగించిన వాడా, లోపలికి రమ్ము. లేకపోతే బయటే బ్రతకంతా, జీవితమంతా బ్రతకంతా. నా తండ్రి చిత్తానుసారంగా, నా తండ్రి చెప్పిందంతా మీరు శ్రద్ధగా చేసినట్టయితే ఈ దీవెనలన్నీ మీ మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి. మీ వ్యాపారాలు ఆశీర్వదించబడతాయి, మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, మీ చేతి పనులు ఆశీర్వదించబడతాయి, మీ పిల్లల చదువులలో ఉన్నతమైన స్థానం కలుగుతుంది. మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నములో నా దేవుడు తోడయుండి మీకు విజయోత్సవాలతో ఊరేగింప చేస్తాడు. నమ్మినారు గడి చెప్పలు కొడుతూ ప్రభునామం మహిమపరదాం. హల్లెలూయా. 2023 సంవత్సరంలో ఎలాగుండేనో నాకైతే తెలియదు, కానీ 2024 సంవత్సరంలో మీ ఉద్యోగ స్థలాలలో మీరు తలగా ఉందురుగాక. మీ ఉద్యోగ స్థలాలలో మీకు ఉత్తీర్ణత ఎదుగుదల కలుగునుగాక.
2024 సంవత్సరంలో మీ వ్యాపారాలు అభివృద్ధి చెందునుగాక, మీ వ్యాపారాలు అభివృద్ధి చెందునుగాక, మీరు చేయనదంతయు సఫలమవునుగాక. 2024 సంవత్సరంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారందరికీ శుభవార్త. నా దేవుడు మీ వ్యాపారాలని అభివృద్ధి పరచబోతా ఉన్నాడు. యేసు నామంలో విత్తనం వేయండి, నూరింతల పంటని కోస్తారు. విత్తనం వేయండి, పెట్టుబడి పెట్టండి, నూరింతల పంటని కోస్తారు. పెట్టుబడి పెట్టండి ఎవరు? నువ్వు పెట్టేది కొంచెమే, ఆ పెట్టేది కొంచెమే, అది కూడా ఏడుస్తూ రాబడొస్తుందో రాదో అని ఏడుస్తూ పెడతావు. కానీ పంట కోసేటప్పుడు పనలని భుజాన వేసుకొని సంతోష గానములతో తిరిగి వస్తావు. అంతగా నా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, అభివృద్ధి పరచునుగాక. ఈ సంవత్సరం కొత్త వాహనాలు కొనాలనుకునేటోళ్ళు కొనండి. యేసు నామములో మీరు వాహనాలు కొనేంతగా నా దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరచునుగాక. హల్లెలూయా. ఆల్రెడీ గత సంవత్సరంలో కొత్త వాహనాలు కొన్నారేమో, ఈ సంవత్సరంలో నా దేవుడు మీ రాకపోకలేందు ఆయనే మీకు సహా తోడుగా ఉండి నడిపించునుగాక. రాకపోకలేందు యెహోవానే మీకు తోడయుండి నడిపించునుగాక. నమ్మినారు గడి చప్పలు కొడుతూ ప్రభునామం మైపడదాం. హల్లెలూయా. గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక 2 వీలర్ కొందాం అనుకుంటున్నానా, కొనలేకపోతున్నా. యేసు నామములో నా దేవుడి సంవత్సరం ఆశీర్వదిస్తాడు. నా దేవుని చేత ఆశీర్వదించబడ్డ వారులారా లోపలికి రండి. బయట నిలవనేలా భూ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే సంకలు గుద్దుకొని ఆమేన్ ఆమేన్ అంటాం. ఇప్పుడుంది అస్సలు పాయింట్, ఇప్పుడైనా ఆమేన్, ఇప్పుడైనా ఆమేనని. లోపలికి అంటే ఒట్టిగా లోపల నడుచుకుంటూ వచ్చేస్తావా? లోపలికి రావాలి అంటే ఎవరు వస్తారు, ఎవరు ఆశీర్వదించబడతారో చెప్పాను. లోపలికి ఎవరు వస్తారు? సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో నీతిమంతులు పరిగెత్తుకుంటూ వచ్చి బలమైన దుర్గము, నీతిమంతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన బలిష్టమైన చేతి నీడ క్రింద రక్షణ పొందుతారంట. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరిగెత్తుకుంటూ వచ్చి సురక్షితంగా ఉంటాడు. హల్లెలూయా. పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేస్తాడు. ఎవరు? నీతిమంతుడు. అనీతిమంతుడు కాదు, లంచగొండి కాదు, వ్యభిచారి కాదు, త్రాగుబోతాడు కాదు, సిగార్లు తాగేటోడు కాదు, గుట్కాలు తినేటోడు కాదు, అబద్ధాలు ఆడేటోడు కాదు, దొంగతనాలు చేసే దొంగలు కాదు. ఎవరంట? నీతిమంతులు పరిగెత్తుకుంటూ ఇందులోకి వచ్చి మామూలుగా కాదట, సురక్షితంగా ఉంటారంట. హల్లెలూయా. నీతిమంతులు ఇంతలో సురక్షితంగా ఉంటారు. సురక్షితంగా ఉండాలంటే రాసుకుంటున్నారా? పెన్ను బుక్ తెచ్చుకున్న భక్తులు ఎవరు చూపించండి చేతులు. కొద్దిగా అప్గ్రేడ్ అవుతున్నారు, ఇంకొద్దిగా కావాలి. ఎందుకంటే నేను చెప్తున్న వాక్యాలు మీరు రాసుకుని ఇంటికి వెళ్ళి మళ్ళీ రీక్యాప్చర్ చేసుకుంటే మీరు ఇంకో చోట వేయచ్చు ఈ పాయింట్లు. లేకపోతే 10 మందికి సమాధానం చెప్పచ్చు, 10 మందికి సమాధానం చెప్పచ్చు. ఓకే. సురక్షితంగా ఉండాలంటే చూడండి, రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వాక్యము. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని. హల్లెలూయా. ఆశీర్వదించబడ్డవాడు ఎవరు అంటే, సురక్షితంగా ఉండేవాడు ఎవరు అంటే, బాప్తిస్మము పొందినవాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినవాడు. వాణ్ణే నా దేవుడు అంటాడు, బయట నిలవనేలా
నా తండ్రి చేత ఆశీర్వదించబడ్డవాడా, బయట నిలవలేలా, లోపలికి రా. మొక్కలు సైలెన్స్ అయినాయా? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారే ఆశీర్వదించబడతారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారే ఆశీర్వదించబడతారు. లేకపోతే బ్రతుకంతా బయటనే. ఆశీర్వాదాలు లేవు, తండ్రి ఇంట్లో స్థానం లేదు, బయటనే. చూడండి, క్రీస్తు యేసు నామములోనికి ఉందామాడ. ఇంకో తర్జుమాలో క్రీస్తు యేసు నామములోనికి. ఇప్పుడు చెప్పండి, యెహోవా చేత ఆశీర్వదించబడే వాళ్ళ లోపలికి రమ్ము. ఈ ఆశీర్వాదం అనే ప్లేస్లో బాప్తిస్మం మనం పెడదాం. యెహోవా వలన బాప్తిసం పొందినవాడా, లోపలికి రమ్ము. వాడికేనండి ఆశీర్వాదాలు. నమ్మినారు గడి చెప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా. ప్రభువా అని మనసు నోటితో ఒప్పుకుంటే సరిపోదు. నా తండ్రి చిత్తానుసారంగా చేయాలి. తండ్రి చిత్తానుసారంగా యేసుక్రీస్తే చేశాడు. బాప్తిసం ఇచ్చే యోహాను యోర్దాను నది దగ్గర నిలబడి, సర్ప సంతానమా, ఎంతకాలం మీరు మారు మనసు పొందకుండా ఉంటారు? నమ్మి బాప్తిసం పొందండి, రానున్న ఉగ్రత నుండి తప్పించుకోండి అనంటే అందరూ వచ్చి బాప్తిసం పొందారంట. యేసు ప్రభు కూడా అప్పుడప్పుడే సేవకు వద్దామని డిసైడ్ అయ్యాడు. 30 సంవత్సరాలకి వచ్చాడు. 30 ఇయర్స్కి నాకు కూడా బాప్తిసం కావాలి. యోహాను యేసు ప్రభు, బాప్తిసం ఇచ్చే యోహాను యేసు ప్రభు కడుపులో ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ వీళ్ళు. ఎప్పటి నుంచి? కడుపులో ఉన్నప్పుడు. తల్లి గర్భంలో ఆయనేమో ఎలిజబెత్ కడుపులో యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను, ఈయనేమో మరియ గర్భంలో ఉన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. ఇద్దరు మాట్లాడుకున్నారు, అరే నీకు నేనేరా బాప్తిసం, నీకు నేనే రక్షణ ఇచ్చేది, అది మర్చిపోకు అన్నట్టుగా ఇద్దరు గంతులు వేసుకున్నారు. కడుపులో శిశువులు గంతులు వేసను ఉంటుంది. యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరికి యేసుక్రీస్తు వచ్చాడు. అయ్యా, నీకు నేను బాప్తిసం ఎలాగిస్తాను? నీ చెప్పుల వారు విప్పడానికనే నేను యోగ్యుడని కానంటే, తండ్రి చిత్తానుసారంగా యావత్తు ఇలాగు కానిమ్ము అంటే యేసు ప్రభే తండ్రి చిత్తానికి లోబడ్డాడు. నమ్మినారు గట్టి చెప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా. తండ్రి చిత్తానికి లోబడిన వారే ఆశీర్వదించబడతారు. తండ్రి చిత్తానికి లోబడిన వారికే భూ సంబంధమైన ఆశీర్వాదాలు, తండ్రి చిత్తానికి లోబడిన వారికే పరసంబంధమైన ఆశీర్వాదాలు, తండ్రి చిత్తానికి లోబడిన వారికే పరలోకపు రాజ్యపు ఎంట్రీ. ఓకే. బాప్తిసం పొంది మందిరములోకి రావాలి. ఎడికి? బాప్తిసం పొంది గాలి తిరగడం కాదు. చాలామంది బాప్తిసాలు పొందుతారు, ఆదివారం ఆరాధన అంటే కూడా తెలియదు వాళ్ళకి. కొంతమంది పెళ్లి బాప్తిసాలు పొందుతారు, కొంతమంది అమ్మ నాన్నలు బలవంతం చేశారని బాప్తిసాలు పొందుతారు, కొంతమంది కొన్ని ఇంగ్లీష్లో ఏదో డబ్బులు ఇస్తున్నారంటే కూడా బాప్తిసాలు. అవును, ఏదో 5,000 ఇస్తున్నారంట, పోయి నీళ్ళల్లో ముంచితే 5,000 ఇస్తున్నారు, అట్లా కూడా ఉన్నాయి బాప్తిసాలు, దొంగ బాప్తిసాలు. అటువంటి బాప్తిసాలు ఉన్నాయి. ఆ బాప్తిసం కాదు. బాప్తిసం పొంది మందిరంలోకి రావాలి. ఏడికి రావాలి? ఇంట్లోకి వెళ్ళడం కాదు, మందిరంలోకి రావాలి. మందిరంలోకి వచ్చి వాక్యము ద్వారా, ఉపదేశం ద్వారా నీ జీవితాన్ని కట్టుకుంటూ ఉండాలి. అర్థమవుతుందా? బాప్తిసం పొందే ఆదివారాలు ఇంట్లలో ఉంటారు, బాప్తిసం పొందే కూడికలు అవుతుంటే ఎక్కడెక్కడో తిరుగుతుంటారు. బాప్తిసాలు పొంది ఉపవాస ప్రార్థనలు అవుతున్నాయంటే, బాప్తిసం పొందిన వారు మందిరములోనికి రావాలి, వాక్యం చేత ఉపదేశం చేత జీవితాన్ని కట్టుకోవాలి. జీవితాన్ని కట్టుకుంటే
లాబాను ఎలియాజరును పిలిచినట్టుగా దేవుడు నిన్ను పిలుస్తాడు. నా తండ్రి చేత ఆశీర్వదించబడ్డవాడా, లాబాను ఎలియాజరును పిలిచినట్టుగా మనము సంఘములోకి వచ్చి సంఘములో ఉపదేశం ద్వారా, వాక్యము ద్వారా నీ జీవితాన్ని కట్టుకుంటూ ఆశీర్వదించబడుతూ ఉంటే లాబాను ఎలియాజరును పిలిచినట్టుగా మన ప్రభు మనల్ని పిలుస్తాడు. తండ్రి చేత ఆశీర్వదించబడ్డవాడా, లోపలికి రమ్ము. ఎంత గొప్ప దేవుడు అండి! ఎంత మర్మం దాచిపెట్టాడు, ఎంత మర్మం. ఈ మట్టి బుర్రలకు అందుతాయి, ఈ మట్టి బుర్రలకు అందుతాయా? ఈ లోకంలో ఉన్న చదువులన్నీ చదివినా ఈ జ్ఞానం లభిస్తుందా? 10 డిగ్రీలు 30 డిగ్రీలు చేసినా ఈ పరలోక రాజ్యం లభిస్తుందా? తండ్రి చిత్తానుసారంగా చేసిన వాడే నిత్య రాజ్యంలోకి ఎంట్రీ. నమ్మినారు గడి చప్పలు కొడుతూ ప్రభువుని మనం పడదాం. హల్లెలూయా. చూద్దాం మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వాక్యం. ఆయన ఆ జన సమూహములను చూసి 25:1 నేను చదువుతున్నాం. మత్తయి సువార్త 25:1. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన. హల్లెలూయా. పరలోక రాజ్యం ఎలాగుందంట? పరలోక రాజ్యం ఎలాగుందంట? దివిటీలు పట్టుకొని ఉన్న పెండ్లి కుమారుని పోలి ఉంది. అందులో కన్యకలున్నారు. చదవమ్మా మాటలు. పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఈ వాక్యం వినే ఉంటారు కానీ ఇటువంటి వివరణ మీరు ఎక్కడ వినుండరు. 10 మంది కన్యకలు ఉన్నారు, 5 దివిటీలు పట్టుకున్నారు, వీళ్ళు దివిటీలు పట్టుకున్నారు. పెండ్లి కుమారుడు రావడం కాస్త ఆలస్యమైంది. యేసు ప్రభు 2వ రాకడ రావడము ఆలస్యమయ్యింది. అందుకే రక్షణ నుండి తొలగిపోతున్నారు. రాత్రి వస్తాడు, దొంగలాగా వస్తాడని పాస్టర్ అన్నాడు. 3 సంవత్సరాలు అవుతుంది ఇప్పటిదాకా. మరలా పాపపు జీవితంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ 10 మంది కన్యకల్లో 5 దివిటీలు పట్టుకున్నారు, 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. బుద్ధిగల కన్యకలు తమ దివిటీలలో నూనెను తెచ్చుకున్నారు. ఏం తెచ్చుకున్నారు? నూనె ఎక్స్ట్రా తెచ్చుకున్నారు. ఒకవేళ పెళ్లి కుమారు రావడం లేట్ అయితే నేను ఈ నూనెతోటి నా దీపాన్ని కాపాడుకుంటూ ఉండాలి. బుద్ధి లేని కన్యకలు రేపు వచ్చేస్తాడు కదా యేసుప్రభు, ఎందుకు ఉన్న నూనె సరిపోతుందిలే అనుకున్నారు. పెండ్లి కుమారుడు రావడం కాస్త ఆలస్యమైందంట. పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. అనౌన్స్మెంట్ వస్తూ ఉంది. వేవేల దూతల పరివారముతోటి, తంబుర సితారతోటి, ఆర్భాటముతోటి, ప్రధాన దూతల శబ్దముతోటి, ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో మహిమతో ప్రభువు తన స్వాస్థ్యముకై త్వరగా రానై ఉన్నాడు. మహిమలో ప్రభువు తన స్వాస్థ్యముకై త్వరగా రానై ఉన్నాడు. పరిశుద్ధతలో సంపూర్ణులమై ప్రభువు వలె మార్పు చెందెదము. ప్రభు వలె మనం మార్పు చెంది పరిశుద్ధతలో సంపూర్ణమై ఆయన కొరకు వేచి ఉండాలంట. ఈ బుద్ధిగల కన్యకలు ప్రభు వలె మారి తమ దివిటీల్లో నూనె పట్టుకొని వేచి ఉన్నారు. బుద్ధి లేని కన్యకల దగ్గర నూనె అయిపోయింది. వేవేల దూతల పరివారంతో యేసయ్య దిగి వస్తూ ఉన్నాడు.
యేసే దిగొచ్చాడు క్షణమాత్రమే, రెప్ప పాటున, ఇది రెప్ప పాటున యేసు ప్రభు రెండో రాకడొచ్చింది అని బూర ఊదారు. బుద్ధిగల కన్యకలు చూశారు, లేచారు. యేసు ప్రభు వెనకాలే వచ్చారు. ఎలాగా? యేసు ప్రభు వెనకాలే వచ్చారు. యేసు ప్రభు వెనకాలే వచ్చారు. ఎప్పుడైతే యేసు ప్రభు వెనకాలే 5 బుద్ధిగల కన్యకలు వచ్చారో, యేసు ప్రభు పరలోక రాజ్యంలో ఇలా ఎంటర్ అయిపోతా ఉన్నాడు. బుద్ధిగల కన్యకలు ఇలా వచ్చారు, వెంటనే తలపేసేసారు. వెంటనే తలుపు మూసేశారు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటలను చక్కబరిచిరు కానీ ఆరిపోవచ్చున్నాయి అని అంటున్నారు. కాదమ్మా, తలుపు వేసిన అక్కడ చూడమ్మా. వెంటనే వచ్చారు. యేసు ప్రభు లోపలికి వచ్చాడు. బుద్ధిగల కన్యకలు దివిటీలు పట్టుకుని లోపలికి వచ్చేసారు. యేసు ప్రభు వెనకాలే వచ్చారు. బుద్ధి లేని కన్యకలు వెనకాల ఎక్కడ ఉన్నారు? ఈయన వచ్చేసాడు. డోర్ అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి వెళ్ళిపోయారు. అంతటా తలుపులు వేయబడ్డాయి. ఇప్పుడు బయట ఎవరున్నారు? అది పనికి మాలిన వాళ్ళారా, బయట ఉండకండి. ఆశీర్వదించబడ్డ వాళ్ళ లోపలికి రండి. నమ్మినారు గట్టి చప్పలు కొడుతూ ప్రభునామం భయపడదాం. హల్లెలూయా. యేసు ప్రభు రాజ్యంలోకి ప్రవేశించాలంటే, ఆయన విందులోకి ప్రవేశించాలంటే మనం ఆయనతోనే ఉండాలి, ఆయనతోనే నడవాలి. ఆ రాజు ఎప్పుడొస్తాడో, ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు, ఎప్పుడు తలుపులు వేయబడుతుందో తెలియదు. రాజుతోనే ఉంటేనే మనం విందులోకి వెళ్ళిపోతాం. కొన్నిసార్లు పెద్ద పెద్దోళ్ళకి మనం అపాయింట్మెంట్ ఇస్తాం, వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుంటాం. సరిగ్గా 9:45 అంటే 9:45కే ఉండాలి అక్కడ. అవసరమైతే 9:40కే ఉండాలి. నువ్వు మంచి లేచి పళ్ళు తోముకొని 10:45కి వెళ్ళి, అన్న నేను ఇక్కడికి వచ్చాను సార్ అంటే, ఎక్కడి గంటలకు వచ్చావు సార్ అంటాడు. నేను రమ్మనింది ఎన్ని గంటలకు సార్, నువ్వు వచ్చింది ఎన్ని గంటలకు సార్ అంటారు. అవునా కదా? మన యవ్వనస్తుల దగ్గర చాలా అలవాట్లేదు. ఇంటర్వ్యూకి 9 గంటలకు రమ్మంటే 10 గంటలకు పోతారు. ఆర్చుకొని తీర్చుకొని వెళ్ళేసరికి ఇంటర్వ్యూ చేసి హెచ్ఆర్ వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఈ బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు యేసు ప్రభు వస్తున్నాడనే వార్త విన్న తర్వాత వారు యేసుతోనే నడిచారు. దివిటీలు పట్టుకొని దీపాలు వెలుగుతున్నవారు విందుశాలలోకి వెళ్ళిపోయారు. విందుశాలలోకి వెళ్ళిపోయారు. డోర్లు వెంటనే తలుపులు మూయబడెను అంట. చూడండి, తలుపులు మూసేతక్క నో ఓపెనింగ్. తలుపులు ఒక్కసారి మూసాక తెరవబడదు. ఇంకా అది మన ఇంటి తలుపులు కాదు. భర్త తాగే తలుపు తీయే అని 4 సార్లు టక్ టక్ అని చెబితే తీయడానికి. హల్లెలూయా. మన ఇంటి తలుపులు కాదు అవి, పరలోక రాజ్యం గుమ్మాలు అవి, విందుశాల గుమ్మాలు అవి. అవి ఒక్కసారి మూయబడ్డాయంటే ఇక తెరవబడవు. అర్థమవుతుందా? అందుకే నా తండ్రి చిత్తానుసారంగా చేయండి, నమ్మి బాప్తీసం పొందండి, సంఘంలోకి రండి, వాక్యం చేత ఉపదేశం చేత మిమ్మల్ని మీరు కట్టుకోండి, ఆయన రాకడికి సిద్ధపడకండి. నమ్మిన వారు గట్టి చెప్పలు కొడుతూ ప్రభునామం మహిమపడదాం. హల్లెలూయా. నోవాహు ఆదికాండం 6వ అధ్యాయం 14వ వాక్యం 13వ వాక్యంలో దేవుడు అన్నారు, నోవాహుతో సమస్త శరీరుల మూలంగా నిండి ఉన్నది గనుక ఇదిగో నాశనం చేయుదును. చాలమ్మా, నేను భూమిని నాశనం చేస్తా అన్నాడా? ఖచ్చితంగా అవుతుంది. అది భూమి పాత బట్టల్లాగా తీసి పడేసే రోజు రాబోతూ ఉంది. దానికి సూచనలే అక్కడక్కడ భూకంపాలు, కరువులు. మత్తయి సువార్త 24 మొత్తం దాని గురించే, ఆయన రెండవ రాకడ గురించే ఉంటుంది. భూమి ఒకడు పాత బట్టలు వదిలేసినట్టుగా వదిలేసే రోజు రాబోతూ ఉంది.
ఇంకా మనం ఈ భూమిని ఆకాశాన్ని నమ్ముకొని ఉన్నాం అనుకో, భూమి ఆకాశం ఉండదు, నువ్వు ఉండదు. అదే యేసయ్యని నమ్ముకొని ఉన్నాం అనుకో, ఏది యేసయ్యని నమ్ముకొని ఉన్నాం అనుకో, కొత్త భూమి కొత్త ఆకాశంలో ఉంటాం. అవును, ఇదే క్రైస్తవుని యొక్క విశ్వాసం. ఇది అందుకే క్రైస్తవులని విశ్వాసులు అంటారు. క్రైస్తవులని విశ్వాసులు అంటారు, విశ్వాసుల కుటుంబము అంటారు. ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారే విశ్వాసుల కుటుంబము, వెయిట్ చేస్తున్నవారు. నోవాహు, ఇదిగో నేను భూమి మీద జలప్రలయం రప్పించబోతా ఉన్నాను, అంత సర్వనాశనం చేయబోతా ఉన్నాను భూమి మీద ఉన్న మనుషులని, సమస్తాన్ని. కాబట్టి నువ్వును నీ ఇంటి వారును ఓడగట్టుకోండి, వెళ్ళి సువార్త ప్రకటించు. ఎవడైనా నమ్మి ఓడలోకి వస్తే వాడు రక్షించబడతాడు. ఈయన వెళ్ళాడు, సువార్త చెప్పాడు. వర్షం పడుతుంది, భయంకరమైన జల ప్రళయం వస్తుంది, ప్రచండ వర్షం వస్తుంది. కాబట్టి ఆ వర్షం ఆ తుఫాను చేత మొత్తం మునిగిపోతుంది, మనమందరం ఓడలో సురక్షితంగా ఉంటామని దేవుడు చెప్పాడు. రా మనం ఓడలోకి వెళ్ళిపోదాం, కట్టుకున్నా అందుకే కడుతున్నాని. నోవాహు రోజెళ్ళి ఓడ కట్టేటోడు, రోజెళ్ళి మేకులు కొట్టేటోడు, దేవుడు చెప్పినట్టే. రోజెళ్ళి కార్పెంటర్ పని చేసేటోడు, రోజెళ్ళి కోసేటోడు. చూసిన వాళ్ళు అందరూ ఎరా ఇప్పటిదాకా ఒక వర్షం బొట్టైనా చూసాం మనము? నిజమే. అంతకు మునుపు నోవాహు కంటే వర్షం పడడం, వర్షం తుఫాన్ పడడం కంటే మునుపు ఒక్క వర్షం పొట్టు కూడా ఆకాశం నుంచి రాలే. వాళ్ళకు వర్షం అంటేనే ఏందో తెలియదు ఆ కాలంలో. నోవాహు కంటే మునుపు కాలంలో వర్షం అంటేనే ఏందో తెలియదు. అప్పటిదాకా వర్షమే లేదు. పోరా వర్షం వస్తుందంట, వర్షం పిచ్చోడు. భూమే నీరు సారాన్ని గుంజి పంటలు పండించేవంట అప్పుడు. వీడేమో వర్షం వస్తుంది అంటున్నాడు అని అందరూ హేళన చేశారు. ఇప్పుడు మనం యేసయ్య వస్తున్నాడంటే హేళన చేసేటోళ్ళు లేరా? నా రాజు రాబోతా ఉన్నాడు, నా కొరకు వేవేల పరివారంతో రాబోతా ఉన్నాడు, నేను అతనితో ఉంటాను, యుగ యుగాలు అతనితో ఉంటాను అని మనం అంటే హేళన చేసేటోళ్ళు లేరా? ఆ రోజులు అలాగే నోవాహు కూడా జలప్రలయం రాబోతుందంటే పోరా ఉండి గాలి మాటలు మాట్లాడుతున్నాం. ఓడ కట్టాడు మొత్తానికి. ఓడలో ఎవరెవరు వచ్చారు అంటే తాను తన కుటుంబం మాత్రమే వచ్చారంట. చూడండి, ఆదికాండం 7వ అధ్యాయం 13వ వాక్యంలో, ఆ దినమందే నోవాహు కుమారులను షేమును, హామును, యాపేతును, నోవాహు భార్యయు వారితో కూడా అతడి 3 కోడళ్లను ఆ ఓడలో ప్రవేశించిరి. 16వ వాక్యం, ప్రవేశించినవన్నీ సమస్త శరీరులలో 7:16 చదువుతున్నామను. ఆ ఓడలో తలుపులు మూసివేసెను. ఓడలో వీళ్ళందరూ ఎక్కారు. ఎవరు? నోవాహు ఎక్కాడు, జంతువులు ఎక్కాడు, వాళ్ళ కుటుంబం అంతా ఎక్కేసింది. తలుపు ఎవరు వేశారు? దేవుడు వేసేసాడు. ఆశీర్వదించబడ్డవాడు లోపలికి వచ్చేసాడు, నాశనం అయిపోయేటాడు బయట ఉన్నాడు. ఇప్పుడు ఇంతసేపు నోవాహు సువార్త ప్రకటించాడు, జలప్రలయం వస్తుందిరా రండి ఓడలో సురక్షితంగా వెళ్ళిపోదామంటే వినకుండగా హేళన చేశారు, అవమానించారు, తృణీకరించారు నోవాహు కుటుంబాన్ని. నోవాహు కుటుంబము ఓడ లోపలికి వచ్చేసారు. దేవుడు ఓడ తలుపులు వేసేసాడు. ఇప్పుడు ప్రచండ వర్షం, 300 రోజులకు పైగా వర్షం. అంత సర్వనాశనం అయిపోయింది. ఈ ఓడ నీళ్ళ మీద తేలుతూ ఉంది. అప్పుడే ఫస్ట్ టైం నా దేవుడు ఓడ కట్టించింది. ఈరోజు దాకా ఓడ నిర్మించాలి అంటే నోవాహు నిర్మించిన ఓడ కొలతలే ఉండాలి. అప్పుడే నా దేవుడు ఫస్ట్ టైం ఓడ నిర్మించింది. ఓడ నీటి మీద తేలుతూ ఉంది. మనుషులు కూడా శవాలై తిప్పలుగా తేలుతూ ఉన్నారు. ఓడలో ఉన్నవారు సురక్షితంగా, తలుపు వేయబడిపోయింది. వర్షం పడుతున్నప్పుడు అన్నా నోవాహునా తలుపు తీయన్నా, రే నేను కాదురా వేసింది,
నా దేవుడే తలుపేశాడు రా. మామా తలుపుది మామా, నువ్వు అన్నట్టే వర్షం వస్తుంది మామా, తలుపుది మామా, వర్షం వస్తుంది. నోవే నోవే నోవే. ఒక్కసారి తలుపు వేస్తే తీయబడదు. బుద్ధి లేని కన్యకలకి ఒక్కసారి తలుపు వేయబడింది, తీయబడలేదు. నోవాహు కాలంలో నోవాహుతో ఉన్న ప్రజలకి ఒక్కసారి తలుపు వేశారు, తీయబడలేదు. ఓడ అరారాతు కొండ దాకా కొట్టబడి కొట్టబడి నీటి చేత కొట్టబడి 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 అరారాతు కొండపై నిలిచింది. వాగ్దాన దేశంలోకి వచ్చేసామని నోవాహు ఫస్ట్ ఒక కాకిని పంపించాడు. బయట ఎలాగుందో వాతావరణం చూసిరా కాకి అంటే, ఆ కాకి పోయి కాకి ఎట్లా ఎగురుతుంది, అట్లా పోయింది. చచ్చిపోయిన శవాల మీద పడి అంతింటుంది. కాకి బుద్ధి. నోవా చూస్తున్నాడు, గోడ గూట్లోనే చూస్తున్నాడు. ఏంద్రా ఈ కాకిని పంపించా ఇంకా రాలేదు. నిజంగా ఉందని నేను మీకు స్టోరీ అనుకుంటున్నారేమో. కాకి ఇంకా రాలేదేంద్రా అని చూస్తున్నాడు. ఛీ దీని బుద్ధి అనేసి పావురాన్ని పంపిస్తాడు. పావురం ఎగురుకుంటే వెళ్ళి ఒక కొండ మీద ఉన్నటువంటి ఒలివ ఆకును తెంపుకొని వచ్చి నోవాహు చేతికిస్తుంది. ఇక ఆయన మనం వాగ్దాన దేశానికి వచ్చేసామని ఇక ఆ ఓడలో నుండి కాలు బయట పెడతాడు. నేరుగా వెళ్తాడు, బలిపీఠం కడతాడు, దేవుడికి ఆరాధన చేస్తాడు, బలి అర్పిస్తాడు, దేవుని ఆరాధిస్తాడు. హల్లెలూయా. అప్పుడు 9వ అధ్యాయం 7వ వాక్యంలో దేవుడు లోపలికి వచ్చినందుకు నోవాహును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపుడి, సమృద్ధిగా సంతానం కానీ అది సంతానం దీవించబడాలి. హల్లెలూయా. మీ సంతానం తాగుబోతులకు అలవాటు కావద్దు, త్రాగుడికి అలవాటు కావద్దు. మీ సంతానం గుట్కాలకు అలవాటు కావద్దు. మీ సంతానం ఈ లోక మాలిన్యాలకు అలవాటు కావద్దు. మీ సంతానం ఈ సిగార్లకు అలవాటు కావద్దు. మీ సంతానం నా దేవుని పరిశుద్ధతకు అలవాటు కావాలి. నమ్మిన వారు గట్టి చెప్పలు కొడుతూ ప్రభునామమున పడదాం. హల్లెలూయా. నీవు మారితే నీ కుటుంబం మారుతుంది, నీవు మారితే సమాజం మారుతుంది. నీవు పరలోక రాజ్యానికి బాటలు వేస్తే నీ వెనకాల నీ పిల్లలందరూ వస్తారు. నమ్మినవారు గడి చెప్పలు కొడుతూ ప్రభునామమున వైపు పడదాం. హల్లెలూయా. ఇప్పటిదాకా నీ తరాలకి దేవుని ద్వారాలు ఎలాగుంటాయో తెలియదు, ఆశీర్వాదపు ద్వారాలు ఎలాగుంటాయో మీ తరతరాలకి తెలియదు. మీ తాతకి తెలుసా, మీ ముత్తాతకు తెలుసా, నీ భర్తకు తెలుసా, నీ భార్యకు తెలుసా దేవుని మార్గాలు ఎలాగుంటాయో తెలుసా? దేవుని సన్నిధికి పరలోక రాజ్యానికి మార్గాలు ఎలాగుంటాయో మీకు తెలుసా? అది తెలియజేయడానికే నా యేసుక్రీస్తు 2023 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తానన్నాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి అంటారు, దేవుణ్ణి ఎవరు ఎప్పుడు ఎక్కడ చూడలేదు. చూసారా? తండ్రి రొమ్మున ఆనుకొని అద్వితీయ కుమారుడే ఆయన కనపరిచాడు. ఆయన ఒక్కడొచ్చాడు ఈ భూమి మీదకి, ఒక్కడొచ్చాడు. పరలోక రాజ్యం ఉంది. 78 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతికి చచ్చిపోవడానికి నువ్వు రాలేదు. యుగ యుగాలు నిన్ను నిర్మించిన నీ దేవునితో ఉండడం కొరకు నువ్వు బ్రతికావు, ఈ భూమి మీదకి వచ్చావు. 70-80 సంవత్సరాలు బ్రతికి చచ్చిపోవడానికి రాలేదు మనము. యుగ యుగాలు ఆయనతో కూడా ఉండడానికి వచ్చాం. ఈ మనోనేత్రాలు వెలిగించబడాలనే, ఈ మట్టి బుర్రలకి ఆలోచన కలుగజేయాలనే 2023 సంవత్సరాలు జ్ఞానవంతుడి భూమి మీదకి వచ్చాడు. వచ్చి అంటాడు, నేనుండు స్థలంలో మరలా మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. నేనే మార్గము. తండ్రి గుమ్మంలోకి ప్రవేశించాలంటే, పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలంటే, విందులోకి ప్రవేశించాలంటే నేనే మార్గము.
బుద్ధిగల కన్యకలు యేసుప్రభు రాకముందే వెళ్ళిపోవచ్చు కదా గుమ్మంలోకి. వారికి దారి తెలియదు, పోతే తిరుగుతూనే ఉండాలి ఆ రోజంతా. దారి తెలిసిన వాడు, మార్గం చూపగల సమర్థుడు, పరలోక రాజ్యంలో చేర్చగల సమర్థుడు ఒకడే ఒకడు. ఆయన పేరు నజరేయుడైనా ఎస్ 2023 సంవత్సరాల క్రితం వచ్చాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడు పోలేడన్నాడు. ఒక్కడొచ్చాడు, 12 మందిని వెలిగించాడు. ఆ 12 మంది లక్షల కోట్ల ప్రజల్ని ఈరోజు దాకా వెలిగిస్తూనే ఉన్నాడు. నమ్మిన వారికి చప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా. 1989 తర్వాత మా వంశానికి కూడా యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియదు. తాగుబోతు వంశం, వ్యభిచారపు వంశం, కొట్లాడుకునే వంశం, 2 పెళ్ళిళ్ళు చేసుకునే వంశం, పెళ్ళాల్ని వదిలేసిన వంశం మాది. కానీ ఈయన మార్గంలోకి వచ్చిన తర్వాత, ఈయన వెలుగులోకి వచ్చిన తర్వాత మమ్మల్ని చక్కగా తీర్చిదిద్దడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆయన స్వారూప్యంలోకి మార్చడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆయన రహస్యాలన్నీ మాకు తెలియజేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. మా ప్రవర్తన అంతా మారుస్తూ ఉన్నాడు. మా స్థితిగతులన్నీ మారుస్తూ ఉన్నాడు. మా జీవితాన్నే మారుస్తున్నాడు. ఎందుకంటే ఆయనలోకి ట్రాన్స్ఫార్మ్ కానిదే పరలోక రాజ్యం లేదు. అందుకే మీరు కూడుకున్న ప్రతిసారి నా రొట్టెలోనూ నా రక్తంలోనూ నా మాంసంలోనూ మీరు పాలిభాగస్తులు కావాలి. ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలోనూ మనం పాలిభాగస్తులైతే మనం ఆయన పోలికలోకి మార్చబడతాం. క్రీస్తు యేసుని మృతులలో నుండి లేపినటువంటి అదే పరిశుద్ధాత్మ మీలో నివాసం చేయాలి. క్రీస్తు యేసుని మృతులలో నుండి లేపిన పరిశుద్ధాత్మ మీలో నివాసం చేస్తే క్రీస్తుని లేపినట్టుగా మిమ్మల్ని కూడా లేపుతాడు ఆయన. నమ్మినారు గడి చప్పలు కొట్టు ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా. క్రీస్తు మృతులలో నుండి సజీవుగా ఎలాగైతే లేపాడో మనల్ని కూడా అలాగే లేపుతాడు. మీకు విషయం తెలుసా? 3 పాయింట్లు ఉన్నాయి. ఇంకా 3 పాయింట్లు ఉన్నాయి. నా దగ్గరేమో ఈ ఫోన్ తీసుకెళ్ళిపోయారు. సమయం ఎంత అయిందో తెలియదు. అయినా కూడా రేపు చెప్తా. మంచిది. వాగ్దానం ఏంది? లోపలికి ఎవరు వస్తారు? ఆశీర్వదించబడ్డవాడు లోపలికి వస్తాడు. మొట్టమొదట ఆశీర్వదించబడ్డవాడు లోపలికి వస్తాడు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఎలాగుంటాయి, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఎలాగుంటాయి. ఆశీర్వాదాలంటే ఏంటి? క్రీస్తు యేసులోకి రావాలి, బాప్తిసములోకి రావాలి. అదే ఆశీర్వాదం. బాప్తిసములోకి వచ్చిన వాడినే రావాలి, మందిరంలోకి రావాలా. మందిరంలోకి వచ్చిన వాడు వాక్యము చేత, ఉపదేశము చేత తన జీవితాన్ని కట్టుకోవాలా. అలా కట్టుకున్నప్పుడు లాబాను ఎలియాజర్ని పిలిచినట్టుగా యేసుక్రీస్తు మనల్ని పిలుస్తాడు. నా తండ్రి చేత ఆశీర్వదించబడ్డవాడా, బయట నిలవనేలా లేకపోతే మీరెవరో నాకు తెలియదు అంటాడు. ప్రభా, నీ నామములో మేము ఉచ్చరించాం, నీ నామములో మాకు అద్భుతాలు జరిగాయి. ఇక మీకు ఈరోజు సువార్త వచ్చింది. ఇకనైనా మీ మనస్సు మారకపోతే విడువబడ్డ వారిగానే ఉండిపోతారు. జాగ్రత్త. మనస్సు మారకపోతే బయట ఉన్నటువంటి బుద్ధి లేని కన్యకలుగానే మిగిలిపోతారు. జాగ్రత్త. మనస్సు మారకపోతే నీవెవరో నాకు తెలవదు అంటాడు. మనస్సు మారాలి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందాలా.
క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందితే భూ సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన ఆశీర్వాదాలు మనకు లభిస్తాయి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా నీకు స్తోత్రం నాయన, ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అడగండి, ప్రభువా నీలోకి నేను రావాలనుకుంటున్నాం నాయన, నీ విందులోకి మేము రావాలనుకుంటున్నాం తండ్రి. నాయన నీ పరలోక రాజ్యంలోకి మేము రావాలనుకుంటున్నాం తండ్రి. ప్రభువా నీ సంఘములోకి మేము రావాలనుకుంటున్నాం ప్రభువా. నువ్వు కృప చూపు నా తండ్రి, కృప చూపు ప్రభువా అని అడగండి. వెలివేయబడితే బయట తృణీకరించబడతావు, భయంకరమైన నరకాగ్నిలో పడవేయబడతావు. రక్షించబడాలి, దీన్నే రక్షణ అంటారు. ఈరోజు నువ్వు రక్షణ పొందుకోవాలి, ఈరోజు నువ్వు రక్షణ పొందుకోవాలి. బాప్తిసం పొందుకొని కూడా మరలా తప్పిదాలు చేస్తున్నావేమో బుద్ధి లేని కన్యకల వలె. ఈరోజు నీ దివిటీలలో నూనె నింపుకో. ఇంకా సమయం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఈరోజు నీవు దివిటీలలో నూనె నింపుకోవాలి. నా దేవుని కొరకు నువ్వు వేచి ఉండాలి, నా యేసయ్య రెండవ రాకడ కొరకు నువ్వు వేచి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. కృపా సత్య సంపన్నుడా నీకు స్తోత్రం. జాలిగల దైవమా నీకే స్తోత్రం. ప్రేమా స్వరూపుడా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. సజీవుడా నీకే స్తోత్రం, సజీవుడా నీకే స్తోత్రం, సజీవుడా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థించుకోండి. ఈ 2024 సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకోండి మీరు. ప్రభా ఈ 2024 సంవత్సరంలో నేను రక్షణ పొందుతాను ప్రభా. ఈ 2024 సంవత్సరంలో సువర్ణాక్షరములతో నాయన నీ జీవ గ్రంథములతో నా పేరు రాయబడాలంటే, మీ పేరు రాయబడాలంటే జీవ గ్రంథంలో నమ్మి బాప్తిసం పొందాలి. ప్రభా దయచేసి నీ జీవ గ్రంథంలో నా పేరు రాయవా అని అడగండి. హల్లెలూయా, హల్లెలూయా.